హాయ్ అండి. చిన్నుల్లిపాయ కారం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూడండి. కారం, పొడి కారం, జీలకర్ర, చిన్నుల్లిపాయలు రెబ్బలోంచి పెట్టుకున్నాను, జీలకర్ర, ఉప్పు, కళ్ళుప్పు. చూడండి, రోలు శుభ్రం కడిగి తడి తుడిసి పెట్టుకుని ఈ రోట్లో మనం చిన్నుల్లిపాయలు వేసి బాగా ఇలా మెత్తగా తొక్కుని, చిన్నుల్లిపాయ కారం వేయడం మనకి చాలా కూరల్లోకి ఉపయోగపడుద్ది అనమాట. ఫ్రైలో వంకాయ, ఆలుగడ్డ, ఏ ఫ్రైలో అయినా, గుడ్లు చేసుకుంటాం కదా, గుడ్డు కారంలో అన్నిట్లో చిన్నుల్లిపాయ కారం చాలా టేస్ట్ వచ్చింది అనమాట. ఇలా పచ్చగా చిన్నుల్లిపాయలు తొక్కుని బాగా మెత్తగా అయ్యేవారికి. మనకి రోలు ఉంది, తొక్కేది లేదనమాట. రోకల బండి ఉండేది కదా, అది ఇరిగిపోయింది. అందుకని ఇంట్లో ఇనపది ఇలా ఉంది, దీన్ని పెట్టి నూరుకుంటున్నాను అనమాట. అలా పచ్చగా తొక్కుని ఇప్పుడు దీంట్లో మనం కొంచెం జీలకర్ర, చూసారా, జీలకర్ర, చిన్నుల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని నూరుకోవాలన్నమాట. చాలా కమ్మన వాసన వచ్చింది, చాలా టేస్ట్ ఉంటుంది. వేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని, ఎప్పుడన్నా నోరు సప్పగా అనిపించింది కదా, మనం జలుబు చేసినప్పుడు, అలా జ్వరం వచ్చినప్పుడు అలా చిన్నుల్లిపాయ కారం వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. నోరు కూడా కొంచెం సప్పబడినట్టు లేకుండా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో కారం, పొడి కారం పెట్టుకున్నాం కదా, కారం వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. చిన్నుల్లిపాయ కారం, కోడిగుడ్లు వండి కారం వేస్తాం కదా, ఉల్లిపాయలు వేసి అందులో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వంకాయ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, ఏ ఫ్రైలోకైనా చాలా టేస్ట్ అనిపించింది. చూసారా, కారం, జీలకర్ర, చిన్నుల్లిపాయల క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు మంచి ఫ్లేవర్ వచ్చింది, కమ్మగా ఉంటుంది అన్నమాట. కొంచెం కళ్ళుప్పు, మనకి టేస్ట్కి సరిపోని, దానికి సరిపోని చూసుకొని వేసుకుని కళ్ళుప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట, ముద్ద అయ్యేలాగా. చిన్నుల్లిపాయలు, కారం, జీలకర్ర, ఉప్పు అన్నీ మిక్స్ అయ్యేలాగా దంచుకోవటమేనమాట. చిన్నుల్లిపాయ కారం చాలా